హలో అందరికీ నమస్కారం. ఐఎమ్ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మేము గ్రాసరీ స్టోర్కి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం ఈ స్టోర్కి రావడం. దాని పేరు విన్కో ఫుడ్స్. సో ఈ గ్రాసరీ స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా మంచి ఆర్గానిక్ అండ్ చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అని విన్నాను. సో కాస్కో అండ్ శామ్స్లో మనకి బల్క్లో విత్ మెంబర్షిప్ ఉంటేనే మనకి చాలా తక్కువ ప్రైస్కి ఎక్కువ క్వాంటిటీ వస్తాయి. కానీ ఎక్కువ క్వాంటిటీస్ మనకు వేస్ట్ అవుతాయి కదా. బట్ ఇక్కడ మీకు తక్కువ క్వాంటిటీస్ తీసుకోవచ్చు, తక్కువ ప్రైస్తో వస్తాయి. అండ్ మెంబర్షిప్ అవసరం లేదు. అండ్ 24 hours ఉంటుంది ఈ స్టోర్. అండ్ ఓన్లీ డెబిట్ కార్డ్స్ తీసుకుంటారు వాళ్ళు, క్యాష్ తీసుకుంటారు, నో క్రెడిట్ కార్డ్స్. సో ఇంకా నాతో పాటు మీరు ఒక్కసారి స్టోర్ చూసేయండి. కాయగూరలు, ఆకుకూరల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం రెగ్యులర్‌గా వాడుకునేవే కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడైనా కొత్తవి ట్రై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ట్రై చేయొచ్చు. సో, కలబంద, తర్వాత చింతకాయలు, మామిడికాయలు, ఇంకా చాలా చాలా వెరైటీస్ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ ఎండుమిరపకాయలు చూసారు గదా! ఇందులో చిన్న ఎండుమిరపకాయలు, పెద్దవి, అందులో నల్ల ఎండుమిరపకాయలు. సో, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చిలకడ దుంప, గంజిగడ్డలు అంటాం మేము. ఈ పూలు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. చేమంతుల్లోనే డిఫరెంట్ వెరైటీ అన్నీ కలిపి బుకెట్ లాగా పెట్టారు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇవన్నీ జెల్లీ బీన్స్ అంటారు కదా. పిల్లలు జెమ్స్, జెల్లీ బీన్స్ అలాంటివి తింటూ ఉంటారు. సో, అందులో వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్. అంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మింట్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, క్యారమిల్స్, సో, ఇంకా ఏవైనా మనం కొత్తగా ట్రై చేయాలి. ఎప్పుడు తినే చాక్లెట్సే కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేయాలన్నప్పుడు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇండియాకెళ్ళేటప్పుడు కూడా మనం రెగ్యులర్‌గా శామ్స్, కాస్కోలో తీసుకెళ్తుంటాం కదా. అలా ప్యాక్ కాకుండా డిఫరెంట్‌గా తీసుకొని వెళ్ళొచ్చు. కొన్ని కొన్ని లూజ్ ఉన్నాయి గదా ఇక్కడ. లూజ్‌గా దొరుకుతున్నాయి కాబట్టి అవి కొన్ని అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడైతే అన్ని కైండ్స్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి. ఓక్రా చిప్స్ అంటే బెండకాయ చిప్స్ అంటారు గదా. బెండకాయ చిప్స్, ప్లాంటైన్, బనానా చిప్స్, తర్వాత
వెజిటబుల్ చిప్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే క్లోజ్‌గా ఇక్కడ చూపియడానికి కుదరట్లేదండి. ప్రతీదీ ఓపెన్ చేసి అందుకని ఇలా చూయిస్తున్నాను. ఇవైతే పాప్‌కార్న్స్‌లో వెరైటీస్ అనమాట. పాప్‌కార్న్ గింజలుంటాయి గదా! అన్నీ మనం మైక్రోవేవ్ చేసుకోవచ్చు. లేదంటే కుక్కర్‌లో పెట్టుకొని జస్ట్ లిడ్ క్లోజ్ చేస్తే గాని పాప్ అవుతాయి. సో, అలాంటి దాంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. పాప్‌కార్న్ ఫ్లేవర్స్ అలాంటివి. ఇవన్నీ ట్రైల్ మిక్స్చర్స్ అంటారు. సో, డ్రై ఫ్రూట్స్, పీనట్స్, ప్రెజల్స్ సో, అన్నీ మిక్స్ చేసిన ఫ్లేక్స్ సో, డిఫరెంట్ కైండ్స్ అవన్నీ కలిపి అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఆవాలు, జీలకర్ర ఇలాంటివి పొళ్ళుంటాయి గదా! అలాంటి పొళ్ళు, మిరియాల పొడి, కారం పొళ్ళు, సో, అల్లంతో చేసిన పొళ్ళు, తర్వాత వెల్లుల్లి పొళ్ళు, సో, అన్నీ చాప్ చేసి అవి పొడిలాగా జేశారు. సో, అలాంటివన్నీ. ఇవైతే కీన్వాలో వెరైటీస్ అండి. రెడ్ కీన్వా, వైట్ కీన్వా ఇంకా చాలా రకాలున్నాయి. బక్‌వీట్ తర్వాత కొన్నిసార్లు ఉపవాసాలకి మనం మామూలుగా నార్మల్ రైస్ కాకుండా వేరే వెరైటీస్ వాడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా రకాలున్నాయన్నమాట. ఇవైతే మన బఠానీలు, శనగలు, అలసందలు, కందిపప్పు, శనగపప్పు ఇలాంటి అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. సో, చాలా రకాలు. మన ఇండియన్ స్టోర్‌లో ఉన్నట్టే కిడ్నీ బీన్స్, తర్వాత రాజ్మా అంటాం కదా! అలాంటివి, పెసలు సో, అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇవైతే ఉప్పులో రకాలండి. చాలా రకాల ఉప్పులున్నాయి ఇక్కడ. సీ సాల్ట్, పింక్ సాల్ట్, రాళ్ళుప్పు, చిన్న నార్మల్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ అన్ని రకాలున్నాయి. ఇది చూడండి శనగపిండి, బియ్యపిండి, తర్వాత బాదం ఉంటది కదా! బాదంతో చేశారు పిండి. బాదం పిండి మనం ఎప్పుడైనా చపాతీ అలా డిఫరెంట్‌గా హెల్తీగా ట్రై చేయడానికి గూడా చాలా రకాల పిండ్లనమాట. మనం ఎలాంటివి కావాలన్నా మనకి నచ్చిన కొత్తగా ఏవైనా చపాతీస్ చేసుకోవడానికి అలా దాంట్లోకి పిండిలన్నీ వెరైటీస్ ఉన్నాయి. బీన్స్ చూడండి ఇవి రకరకాలవి మనం సూప్స్ అవి చేసుకోవడానికి అలసందల్లో వెరైటీస్, బొబ్బర్లంటాం గదా! బ్లాక్ ఐడ్ బీన్స్ అవి. ఇవైతే బియ్యంలో వెరైటీస్. వైట్ రైస్, వైల్డ్ రైస్ తర్వాత ఏ ఎలాంటి రైస్ కావాలన్నా మీకు అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి రైస్‌లు. ఏమైనా ట్రై చేయడానికి. ఇవన్నీ పాస్తాలో వెరైటీస్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాస్తా, మాక్రోని సో, చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవైతే బాదం ఉంటాయి గదా! అందులో ఫ్లేవర్స్. తర్వాత ఇవైతే పల్లీలు మన వేరుశనక్కాయలు అంటాం గదా! అందులో గ్రౌండ్ నట్స్, పీనట్స్ సో, అందులో చాలా ఫ్లేవర్స్ అనమాట. సో, రకరకాలు అంటే మసాలా, స్వీట్, హాట్ సో, ఎలా కావాలన్నా ఆ ఫ్లేవర్స్‌లో అన్ని రకాల పల్లీలు ఉన్నాయి ఇక్కడ. ట్రై చేయడానికి కొత్తగా చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే, మన జింజర్ ఉంటది గదా! ఆ జింజర్‌ని షుగర్‌లో వేసేసి పెడుతూ ఉంటారు. సో, అలాంటిది. మామిడికాయ
అవన్నీ డ్రైవి. డ్రై మామిడికాయ, డ్రై బప్పాయ, డ్రై పైనాపిల్, మ్యాంగో కారం, ఉప్పు వేసి పెట్టారు. చాలా బావున్నాయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇవన్నీ చూసి. ప్రూన్స్, యాప్రికాట్స్, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే మన డ్రై ఫ్రూట్స్ మనం ఎప్పుడైనా కొన్ని కొన్ని పెద్ద ప్యాకెట్స్ కాకుండా లూజ్‌లో తెచ్చుకొని, కొన్ని కొన్ని తీసుకొని వెళ్ళి ట్రై చేయొచ్చు లంచ్ బాక్సెస్‌కలా. సో, అలాంటివన్నిటికి ఇవన్నీ ఖర్జూరం, ఎండు ద్రాక్షల్లో వెరైటీస్, చెర్రీస్ ఇలా చాలా రకాలున్నాయండి. చాలా బావున్నాయి. ఇదైతే మీకు డైరెక్ట్‌గా ఫ్రెష్ పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ ఇలాంటివి డైరెక్ట్‌గా మిషన్ నుంచి కావాలి అంటే ఇక్కడ డైరెక్ట్‌గా తీసుకోవచ్చండి. ప్యాక్డ్ ఫుడ్ కాకుండా పిల్లలకి లంచ్ బాక్సెస్‌కి అవి బటర్ వాడుతూ ఉంటారు గదా! సో, ఇక్కడ మిషన్స్ ఉన్నాయి. మిషన్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ కోకోనట్ ఆయిల్ గూడా అలా ఫ్రెష్ ఆయిల్ సో, ఇలాంటి మిషన్స్ అన్నీ ఇక్కడున్నాయి. చాలా బాగా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇలా ఇంత ఫ్రెష్‌గా మనం తెచ్చుకోవచ్చా అనేసి అనిపిచ్చింది. ఈ ప్లేస్ అయితే అందరు కాఫీ లవర్స్‌కండి. ఎంత బావుందంటే కాఫీ ఫ్రెష్ రోస్టెడ్ కాఫీ ఇంత ఫ్రెష్‌గా పౌడర్స్, బీన్స్ రూపంలో మనకు అందుతున్నాయి. సో, చాలా బావుందండి. సో, ఈ షాప్ వాళ్ళు ద వే దే అరేంజ్ ద థింగ్స్ వాస్ సో గుడ్. సో, ఎంత బావుందంటే డిస్‌ప్లే అంతా చాలా నీట్‌గుంది. మనకేది కావాలో చాలా ఈజీగా తీసుకోవడానికి, సెలక్షన్‌కి చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా ఉంది. సో, ఇంకెందుకు ఆలస్యం అండి. మార్నింగ్ వింటర్‌లో కాఫీ తాగుతుంటే ఆ కిక్కే వేరు కదా! మీరు ట్రై చేసేయండి. కాఫీ ఒక్కటే ఉంటే సరిపోదు గదా! మరి ఇది టీ లవర్స్ కోసం. టీస్‌లో ఇన్ని డిఫరెంట్‌గా వెరైటీస్ ఉన్నాయని ఇక్కడే తెలిసింది నాకు. సో, ఇక్కడ చాలా లూజ్‌లో ఉన్నాయి టీస్. మీరెప్పుడైనా డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేద్దాం మ్యాంగో టీ, చిల్లీ టీ ఇలాంటి వెరైటీస్ అన్నీ పెట్టారిక్కడ. మీరు ట్రై చేయడానికి ఇదొక మంచి అవకాశం. సో, మీరు శాంపుల్‌కి కొంచెం తీసుకొని వెళ్ళి అంటే కొంచెం పర్చేస్ చేసి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. ఇదైతే సీడ్ స్టార్టర్ అంటారు గదా! ఇంకిప్పుడు స్ప్రింగ్‌లో మళ్ళీ గార్డెనింగ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతది. సో, ఇదైతే ట్రై చేయొచ్చు. విన్‌కో ఫుడ్స్ అయితే చాలా పెద్ద గ్రాసరీ స్టోర్ అండి. సో, చాలా తక్కువ బడ్జెట్‌తో మనం ఎక్కువ గ్రాసరీస్ తెచ్చుకోవచ్చు. ఎక్కువ వెరైటీస్ అండ్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో. సో, నేనైతే ఈ వీడియో చేస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను. మీరు గూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ అండ్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌తో మీ ముందుకొస్తానండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, త్వరలోనే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. సో, అప్పటిదాకా సీ యూ. బాయ్ అండి. సైనింగ్ ఆఫ్ శ్రీలత. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.